Welcome to ABN and BRR College online classes, and this is Prasad, lecturer in computer science, and welcome to Final Become Students Web Technologies paper in fifth semester. Okay, uh, so if you watch our videos in our YouTube channel, namely ABN and PRR College online classes Kovur. Okay, and ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రన్నింగ్ నోట్స్లో మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. సో ఏవైతే మనం ఇక్కడ పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటున్నామో అండ్ రైట్ డౌన్ ద పాయింట్స్ ఇన్ అవర్ రన్నింగ్ నోట్స్. మనకి మెయింటైన్ వన్ రన్నింగ్ నోట్స్, కంపల్సరీ హ్యావ్ టు మెయింటైన్ వన్ రన్నింగ్ నోట్స్ అండ్ డెఫినెట్లీ అండ్ కంపల్సరీ you have to write down the programs in your running notes. Okay, and if it is possible, if you have any systems or laptops, definitely it is best to practice that programs regularly. Okay, బికాస్ మనం ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎందుకంటే ఫర్ డిజైనింగ్ ది వెబ్ పేజెస్. ఓకే, సో ఈ వెబ్ పేజెస్ డిజైన్ అనేది మరి ఎలా వస్తుంది అంటే విత్ ద ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆ వెబ్ పేజెస్ డిజైనింగ్ అనేది ప్రాపర్గా చేయగలుగుతాం అనమాట అండి. ఓకేనా, వితౌట్ ప్రాక్టీస్ మనం ఎంత చదివేస్తున్నా కానీ వెబ్ టెక్నాలజీ నో యూజ్, మనకి పెద్దగా ఉపయోగమే ఉండదు. జస్ట్ ఫర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ అంతే, ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుందండి. ఓకే, బట్ వెబ్ టెక్నాలజీస్ నేర్చుకున్నాము అంటే జస్ట్ వీఆర్ రెడీ ఫర్ ప్రిపేరింగ్ ది వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్, such type of web pages, okay, websites, definitely you have to practice these programs. Okay, this is my suggestion. Now if you regularly follow these videos, and this is our lecture number 11. Okay, welcome to our 11th session. Okay, okay, when coming to the today's session, yesterday in the last session we have discussed about the one of the most important concept, that is list. Okay, how we can display data in the list format. Okay, the concept can be discussed in the last session. So మనము లిస్ట్ అనే కాన్సెప్ట్ ని, లిస్ట్ టైప్ ఆఫ్ డేటాని వెబ్ పేజ్ లో ఈ విధంగా డిజైన్ చేస్తామనేది లాస్ట్ క్లాస్ లో మనము తెలుసుకున్నాము. ఓకే, సో వెన్ కమింగ్ టు దట్ లిస్ట్ కాన్సెప్ట్, we have three types of lists. The HTML supports three types of lists. Okay, in that the first one is ordered list, and the second one is unordered list, and the third one is a definition list. Okay, and when we go for this order list, the list of items can be displayed in ordered format, like numbers, like digits, alphabets, and some Roman numbers. Okay, we can display the data in any of these three formats. Okay, by using ordered list. And when coming to this unordered list, the list of items can be displayed some symbols. Okay, the HTML supports three types of symbols, that is circle, disk, and square. Already we have discussed about the topics. Okay, and third list type is definition list, and this is entirely different from the two lists. Here this definition list can be used for defining the definitions. ఓకేనా, సో మనము డెఫినేషన్స్ ని డిఫైన్ చేయడానికి మనము ఈ డెఫినేషన్ లిస్ట్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, సో ద టాపిక్ కెన్ బి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్, అండ్ వెల్కమ్ టు ది టుడే సెషన్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, that is hyperlinks. Okay, this is one of the most important concept when we are going to discuss our HTML definition. ఓకే, మన HTML డెఫినేషన్ గురించి తీసుకున్నప్పుడు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పుకున్నామండి. ఇక్కడ హైపర్ టెక్స్ట్ అంటే ఏమనుకున్నాము, ద టెక్స్ట్ విచ్ అలౌస్ అస్ టు మూవ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఆర్
డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ ద సేమ్ పేజ్. మనం ఒక పేజ్ నుంచి వేరే పేజ్ కి మూవ్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ పేజ్ లో డిఫరెంట్ సెక్షన్స్ కి మూవ్ అవ్వచ్చు. ఓకే, విత్ వన్ క్లిక్. ఒక క్లిక్ ద్వారా మనము ఈ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నామండి. అవునా? సో ఆ కాన్సెప్ట్ అనేది మనము దేని ద్వారా డిఫైన్ చేయగలమంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది హైపర్ లింక్స్. సో ఈ హైపర్ లింక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వెన్ కమింగ్ టు దిస్ HTML కాన్సెప్ట్. ఓకేనండి, ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటాడు 5 మార్క్స్ కి హైపర్ లింక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లిస్ట్ ఏమో 10 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటాడు, హైపర్ లింక్స్ అనేది 5 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారండి. ఓకేనా? సో ఎనీ హ్యావ్ నాట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెన్ గోయింగ్ టు అవర్ కాన్సెప్ట్ వ్యూ. ఓకే, HTML లింక్స్ అనేది, హైపర్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ హైపర్ లింక్స్ ఇన్ HTML, మనము ఏ కాన్సెప్ట్ చేయాలన్నా కానీ HTML లో ఏం ఉపయోగించుకుంటామండి? ట్యాగ్స్ ను ఉపయోగించుకుంటాం అనమాట. ఇక్కడ హైపర్ లింక్స్ అంటే ఏమంటున్నాము? ఒక పేజ్ నుంచి వేరే పేజ్ కి, ఒక చోట నుంచి వేరే చోటకి మనము మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నామండి త్రూ ది వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ లో మనము ఒక చోట నుంచి వేరే చోటకి, ఒక పేజ్ నుంచి వేరే పేజ్ కి మనము మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అలా మూవ్ అవడానికి మనకి HTML సపోర్ట్ చేసే ట్యాగ్ ఏంటంటే ఏ అనే ట్యాగ్ ను ఉపయోగించుకుంటామండి. దీన్ని యాంకర్ ట్యాగ్ అని చెప్పి కూడా కాల్ చేస్తూ ఉంటాము. ఓకే, ట్యాగ్ నేమ్ ఈజ్ ఏ, యాంకర్ ట్యాగ్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. ఓకే, సో మనకి ఈ ఏ ట్యాగ్ ఉపయోగించుకుని హైపర్ లింక్స్ ని క్రియేట్ చేసుకుంటాము. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ క్లియర్. బై క్రియేటింగ్ హైపర్ లింక్స్ ఇన్ HTML we have to use a tag. ఓకే, ఇట్ హెస్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. దీనికి టూ ట్యాగ్స్ అంటే ఓపెనింగ్, క్లోజింగ్ రెండు కూడా, బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు కూడా ఉంటాయి అనమాట అండి. ఓకే, ఇక్కడ మరి ఏ ట్యాగ్ ఒకటి ఉపయోగించేస్తే ప్రయోజనం ఏమి ఉండదండి. ఓకే, ఇప్పుడు మనము జస్ట్ కాన్సెప్ట్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఒక్క చోట నుంచి వేరే, ఒక పేజ్ నుంచి వేరే పేజ్ కి మూవ్ అవుతున్నాం అనుకోవచ్చండి. ఓకే, అంటే మనం ఎక్కడో క్లిక్ చేస్తే ఒక చోట నుంచి వేరే చోటకి మనము ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. ఓకే, సో అలా మూవ్ అవడానికి మనకి ఈ హైపర్ లింక్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏమేమి ఉండాలి అంటే, మనము ఎక్కడికి మూవ్ అవ్వాలో అదొకటి చూసుకోవాలండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? డేటా అనేది ఎక్కడికి మూవ్ అవ్వాలో అదొకటి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చూసుకోవాలి? మనము ఒక డేటా మీద క్లిక్ చేసినప్పుడు మూవ్ అవ్వాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఒక డేటా మీద క్లిక్ చేసినప్పుడు మనము మూవ్ అవ్వాలండి. ఓకేనా? ఆ 2 పాయింట్స్ ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. హైపర్ లింక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే, మనము క్లిక్ చేయాలి అండ్ వేరే చోటకి మూవ్ అవ్వాలి. అవునా? సో ఆ 2 కాన్సెప్ట్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి హైపర్ లింక్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మనం ఒకసారి వెబ్ పేజెస్ ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే, అండ్ ఓకే అబ్జర్వింగ్, ఓకే సీ హియర్, ఇక్కడ సమ్ గూగుల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసామండి. ఇక్కడ మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19. ఓకే, సో COVID-19 అని టైప్ చేయగానే మనకి COVID-19 సంబంధించి చూడండి మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి. అవునా? చూడండి ఇక్కడ ముఖ్య కథనాలు, జస్ట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ తెలుగు సెషన్. ఓకే, ముఖ్య కథనాలు అని చెప్పేసి ఇలా ఉందండి.
చూడండి, మన మౌస్ పాయింటర్ ని పక్కన పెట్టినప్పుడు, దాని ముఖ్య కదలిక పక్కన పెట్టినప్పుడు మౌస్ పాయింటర్ సింబల్ కనిపిస్తుందండి. ఇక్కడికి తీసుకెళ్ళగానే చూడండి, మనకి సమ్ బ్లూ కలర్ లో లింక్ అనేది కనిపిస్తుంది, ఒక డేటా అనేది కనిపిస్తుంది, అండ్ మౌస్ పాయింటర్ కూడా సింబల్ మారుతుందండి. అవునా? సో దిస్ ఈజ్ అన్ హైపర్ లింక్. అండ్ ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డిస్ సమ్ వ్యాక్సిన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవునా? ఇక్కడ చూడండి, కరోనా మహమ్మారి వీడియోస్ అండ్ కరోనా వ్యాధి 2019 వికీపీడియా అండ్ కరోనా వైరస్ డిసీజెస్. ఏపీలో 3 lakhs దాటిన కరోనా పాజిటివ్ కేసెస్. ఓకే, సో ఇలా మనకి అబ్జర్వ్ చేసుకుంటే చూసారా, ఇవి మనము బ్లూ కలర్ లో సమ్ డేటా అనేది కనిపిస్తుంది, బ్లూ కలర్ లో డేటా అనేది కనిపిస్తుంది. అండ్ మన మౌస్ పాయింట్ దాని మీద తీసుకెళ్ళగానే సమ్ అండర్లైన్ వచ్చేసి అది హైలైట్ అవుతుందండి. అవునా? దీన్నే మనం ఏమంటున్నాము, హైపర్ లింక్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్లిక్ ఇన్ దిస్ లింక్, దీని మీద మౌస్ తో క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన డేటా దగ్గరికి మన వెబ్ పేజ్ అనేది వెళ్తుందండి. అవునా? చూసారా? సో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఏపీలో సో అండ్ సో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇలా ఉంది, ఏపీలో ఒక రోజు ఎన్ని కేసులు ఏంటి అని చెప్పేసి సమ్. ఓకే, ఇక్కడ మళ్ళీ పైన సమ్ టీవీ9 సంబంధించి ఇక్కడ కరోనా వైరస్ తాజా వార్తలు అండ్ జాతీయం ఇలా కనబడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మౌస్ పడిన దీని మీద తీసుకెళ్ళగానే మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది అండ్ దట్ ఇన్ బ్లూ కలర్. అవునా? సో దీని మీద క్లిక్ చేయగానే అగైన్ మళ్ళీ న్యూస్ లోకి వెళ్తామండి. అంటే వేరే పేజ్ కి మనము వెళ్తున్నాము. అవునా? చూసారు, అబ్జర్వ్ చేస్తున్నారండి. ఓకే, సో ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి ఏదో చెప్పడం. ఓకేనా? సో వన్స్ ఏదో చూసారా, ఎలా మనకి క్లిక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి వేరే పేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. వీటిని మనం ఏమంటామంటే హైపర్ లింక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకేనా? నాట్ ఓన్లీ దిస్ టాపిక్, మనం ఏ టాపిక్ తీసుకున్నా కానీ దానికి సంబంధించి మనకి డేటా అనేది వస్తుందండి. అబౌట్ కంప్యూటర్. చూసారా, వీటిని మనం ఏమంటామంటే హైపర్ లింక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకేనా? సో ఈ హైపర్ లింక్స్ అనేవి మనము ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట అండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ హైపర్ లింక్స్. సో వీటిని మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్చుకుందామండి. చూసారు, ఇక్కడ ఇవన్నీ కూడా విఎస్ టెక్నాలజీస్, ఏదో శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ ఇలా మనకి ఏవో కనబడుతున్నాయి. చూసారా, వాటి మీద కంప్యూటర్ అంటే మౌస్ పాయింట్ వాటి మీద తీసుకెళ్ళగానే మనకి ఏమవుతుందంటే సింబల్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. ఐ మీన్ మౌస్ సింబల్ అనేది మారుతుందండి. ఓకేనా? ఇలా వస్తుంది కదా. ఓకే, దీన్ని మనము హైపర్ లింక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఓకే, సో టైప్ ఆఫ్ హైపర్ లింక్స్ ని మనము త్రూ ది ప్రోగ్రామ్ ద్వారా మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము హైపర్ లింక్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఓకేనా, హైపర్ లింక్స్ ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది, సమ్ డేటా సమ్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది అండ్ మౌస్ పాయింటర్ దాని మీద తీసుకెళ్ళగానే హ్యాండ్ సింబల్ లోకి మారుతుంది. ఓకే, అండ్ దీని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్ లోకి వెళుతున్నాము. ఓకేనండి, అవి మనకి ఐడెంటిఫై చేస్తున్న పాయింట్స్ అన్నమాట హైపర్ లింక్స్ లో. అంటే ఒక డేటా కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్ లోకి వెళుతున్నాము అండ్ మౌస్ పాయింటర్ సింబల్ అనేది మారుతుంది. ఓకే, సో మనకి ఈ హైపర్ లింక్స్ లో రిమైనింగ్ డేటాస్ ని మనం అబ్జర్వ్ చేయడానికి లేదా డిఫైన్ చేయడానికి మనకి ఏ ట్యాగ్ కి యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఓకేనా? ఒక 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఆ 2 యాట్రిబ్యూట్స్ ఏంటంటే హెచ్ఆర్ఈఎఫ్. ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్ఆర్ఈఎఫ్ అనే యాట్రిబ్యూట్ అండి. సో హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే
మనకి హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ మనం క్లిక్ చేస్తుంటే ఏ పేజ్ దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా. మన ఇక్కడ ఓ పేజ్ మీద క్లిక్ చేసుకుంటే వేరే పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి కదా. సో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనం దేని ద్వారా చెప్పాలి అంటే href అనే యాట్రిబ్యూట్ ద్వారా చెప్పాలండి. జాగ్రత్తగా ఉంటున్నారా? ఏ ట్యాగ్ కి అంటే యాంకర్ అనే ట్యాగ్ కి href అనేది ఒక యాట్రిబ్యూట్. అండ్ ఈ href అనే యాట్రిబ్యూట్ యొక్క పర్పస్ ఏమిటి అంటే మనం హైపర్ లింక్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక చోటన క్లిక్ చేస్తుంటే వేరే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది కదా. ఓకే, సో చూడండి, ఇందాక COVID-19 లేటెస్ట్ అప్డేట్స్ మీద క్లిక్ చేయగానే అదే TV9 సంబంధించిన అప్డేట్ ని క్లిక్ చేయగానే TV9 వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది అక్కడ. అంటే ఆ లేటెస్ట్ అప్డేట్స్ యొక్క హైపర్ లింక్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి? TV9 వెబ్సైట్ అండి. అంటే ఆ పేజ్ లోకి మనం వెళ్ళామండి. సో ఆ పేజ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి అంటే కనుక దేని ద్వారా ఇస్తామంటే href అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం అక్కడ ఇస్తామన్నమాట అండి. ఓకేనా. సో యాంకర్ ట్యాగ్ యొక్క ఒక యాట్రిబ్యూట్ ఏంటంటే href. ఓకే, సో ఒకసారి మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకసారి హైపర్ లింక్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో HTML అండ్ హెడ్ అండ్ నెక్స్ట్ టైటిల్. సో ఇక్కడ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టైటిల్ వచ్చేసి లింక్స్ అనివ్వండి. సారీ, నెక్స్ట్ క్లోజ్ ది head tag. After that have to create the body tag. Okay, ఇక్కడ some heading h1, hyperlinks అని హెడింగ్ పెడుతున్నాము అండ్ క్లోజింగ్ ది h1. ఓకే, సో ఇక్కడ మనము ఒక హైపర్ లింక్ ని క్రియేట్ చేసుకుంటున్నామండి. ఓకే, ఫర్ క్రియేటింగ్ హైపర్ లింక్స్ మనం ఏ ట్యాగ్ ఉపయోగించుకోవాలి? ఏ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. సో ఏ ట్యాగ్ కి అట్రిబ్యూట్ ఏమంటున్నాము? href. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి అంట? మనం ఏ పేజ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క అడ్రస్ ని మనము స్పెసిఫై చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ ఎలా ఇస్తున్నా అంటే ./, అంటే మనం ఏ ఫోల్డర్లో అయితే ఉన్నామో ఆ ఫోల్డర్ లో ఉన్న ఒక వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము లిస్ట్ అనే ప్రోగ్రామ్ చేసాం కదా. అంటే ఇప్పుడు మనకు ఒక హైపర్ లింక్ కనిపిస్తుంది. ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది? లిస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా. ఏ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి? లిస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో లిస్ట్ డాక్యుమెంట్ ని మనం హైపర్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటామండి. ఓకే, ఐ థింక్ క్యాపిటల్ ఎల్ పెట్టినట్టున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా రాస్తామంటే ఏదో ఒక డేటా రాయాలండి. క్లిక్ హియర్ ఫర్ లిస్ట్, తర్వాత ఏ ట్యాగ్ ని క్లోజ్ చేసేస్తున్నాము. ఓకే, యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. ఓకే, హైపర్ లింక్స్ ఏ ట్యాగ్ ని ఇక్కడ క్రియేట్ చేసాము, అబ్జర్వ్ చేస్తున్నారా? ఓకే, అండ్ ఫైనల్లీ ఏ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లోజ్ ది బాడీ ట్యాగ్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండ్ ట్యాగ్స్ ఎక్కువ ఉండవు, బట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా. అండ్ HTML జస్ట్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేస్తామండి. ఫైల్ అండ్ సేవ్ ద డాక్యుమెంట్. అండ్ దీని ఒకసారి మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఓకే, సో బ్రౌజర్ విండోలో దిస్ ఈజ్ అవర్ list.html డాక్యుమెంట్. చూసారా డాక్యుమెంట్ అవుట్పుట్ ఎలా వచ్చింది? హైపర్ లింక్స్ అనే హెడింగ్ పెట్టాము కాబట్టి h1 ట్యాగ్ కి హైపర్ లింక్స్ అని వచ్చింది. తర్వాత మనకి క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ అని చెప్పేసి వచ్చిందండి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నాం అనుకోండి, జస్ట్ ఇక్కడ పక్కన క్లోజ్ చేస్తున్నాం. ఓకే, చూసారా మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో ఏమని వచ్చిందండి? మనం అంతకు ముందు చేసిన లిస్ట్ ప్రోగ్రామ్ ఉంటది కదా, ఆ లిస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ అయిందండి. చూసారా? ఓకే, జస్ట్ మనం డాక్యుమెంట్ అయితే ఇది, అవునా? జస్ట్ రిఫ్రెష్ దిస్ డాక్యుమెంట్. మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ లో హైపర్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ క్లిక్ చేయగానే
మనకి వేరే పేజ్లోకి ఎంటర్ అయ్యామండి. ఓకే, ఒకసారి మళ్ళీ ఇంకొక లింక్ని క్రియేట్ చేద్దాం ఇక్కడ. href is equal to ./ ఇంకా మనకి ఫార్మాటింగ్, అవునా? సో మనకి నేమ్ అనేది చాలా ప్రాపర్గా ఇవ్వాలండి. డాక్యుమెంట్ యొక్క నేమ్ అనేది ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నామో అక్కడ ఎలా అయితే రాసామో ఆ నేమ్ ఇక్కడ యాజ్ ఇవ్వాలి. చూడండి, నేను మన ఫోల్డర్లో ఎఫ్ అనేది స్మాల్ లెటర్ పెట్టాను. సో స్మాల్ ఎఫ్తోనే కాల్ చేసుకున్నాను. లిస్ట్లోకి వచ్చేసరికి ఎల్ క్యాపిటల్ ఇచ్చానండి, అందుకనే ఎల్ అని రాసాం. ఆ ప్రోగ్రామ్ నేమ్ మాత్రం మీరు ఇక్కడ ప్రాపర్గా రాయాలి. ఓకేనా? క్లిక్ హియర్ ఫర్ formatting and close the anchor tag. Okay na? Save. Save the document and go for the output. Okay, just refresh our document. చూసారా, క్లిక్ హియర్ ఫర్ ఫార్మాటింగ్, క్లిక్ హియర్ ఫర్ లిస్ట్. సో ఫార్మాటింగ్ ని క్లిక్ చేస్తున్నాం అనుకోండి, మనం ఫార్మాటింగ్ ప్రోగ్రామ్ చేసామా? ఓకే, ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. చూసారా? అదే మనము లిస్ట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఓకే, లిస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ వస్తుంది. సో మనకి ఆ గూగుల్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగే ఉంటుందండి. అంటే వేరే వెబ్సైట్స్ యొక్క అడ్రస్ని లింక్ అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు. మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి వేరే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము ఇందాక చూడండి, ఒక COVID-19 అని చెప్పేసి మనం ఒక డేటా కోసము సెర్చింగ్ చేసామండి. ఆ COVID-19 సంబంధించిన డేటా అక్కడ ఉన్న అన్ని కూడా ఒకటే పేజ్లో ఇచ్చేస్తుంది అనుకోండి, డేటా అంతా కూడాను. అంటే అక్కడ 4 or 5 హైపర్ లింక్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ బోల్డ్ అని పేజెస్ ఉన్నాయి. అన్ని పేజెస్ ని ఒకే పేజ్లో ఇచ్చింది అనుకోండి, మనం ప్రతి పేజ్ని కూడా ఐ మీన్ ప్రతి వెబ్సైట్లో ఉన్న డేటాను కూడా అలా చదువుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి, అవునా? సో దట్ ఈస్ లెంతీ ప్రాసెస్ అనమాట. సో అలా కాకుండా సింపుల్గా మనము జస్ట్ ఒక క్లిక్ ద్వారా మనము డేటాని ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అనేది చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? సో హైపర్ లింక్స్ వల్ల మనకి అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఒక డేటాని అంతటిని కూడా ఒకే చోట డిస్ప్లే చేయకుండా డిఫరెంట్ సెక్షన్స్ కింద మనము డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనండి? సో దట్ ఈస్ అబౌట్ href అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ ఏంటంటే టార్గెట్ అట్రిబ్యూట్ అండి. ఓకేనా? నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి? టార్గెట్ అట్రిబ్యూట్. సో మనకి టార్గెట్ అట్రిబ్యూట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఓకే, మన హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. హైపర్ లింక్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అవ్వాలి అంటే ఎలా అంటే, మనం ఒక్కసారి ఈ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇదంతా ఒక వెబ్ పేజ్, అవునా? లింక్స్ అనే ఒక విండో, అవునా? ఇక్కడ పక్కన ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుందండి. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఓకేనా? ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇంకొక విండో ఓపెన్ అయింది, గూగుల్ విండో ఓపెన్ అయింది, అవునా? ఇది ఒక విండో, లింక్స్ అనేది ఒక విండో, న్యూ ట్యాబ్ అనేది అనదర్ విండో. ఇప్పుడు మనం ఇక్కడ లిస్ట్ అనే డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సేమ్ విండోలో మనకి ఆ హైపర్ లింక్ యొక్క డేటా ఓపెన్ అయ్యింది, అవునా? సేమ్ చూడండి, ఒకసారి బ్యాక్ చేస్తాను. అంటే ఇక్కడ ఏ విండో అయితే ఉందో అదే విండోలో ఈ లిస్ట్ అనే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో లిస్ట్లోకి వెళ్ళిపోయాం, సేమ్ విండో. ఓకే, అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విండోలో కాకుండా అనదర్ విండోలో ఓపెన్ చేయొచ్చండి. ఓకేనా? ఈ సేమ్ విండోలో కాకుండా ఏం చేయొచ్చు, ఇంకొక విండోలో ఓపెన్ చేయొచ్చు అనమాట. సో మనం ఓపెన్ చేయాలనుకుంటున్న ఈ డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి, దట్ ఈస్ టార్గెట్ చెప్తున్నాం అనమాట. ఈ పేజ్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి, సేమ్ విండోలో ఓపెన్ అవ్వాలా, లేకపోతే న్యూ విండోలో ఓపెన్ అవ్వాలా, ఓకేనా, న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలా, లేకపోతే మనకి ఇంకా సమ్ అదర్ కాన్సెప్ట్స్ తర్వాత వస్తాయండి. ఫ్రేమ్స్ అని వస్తాయి అనమాట. ఫ్రేమ్స్ లో కొంచెం ఇంకొకసారి వీటి గురించి డిస్కస్ చేసుకుంటాము. బట్ అట్ ప్రజెంట్
ఈ టార్గెట్ కి సంబంధించి 2 వాల్యూస్ మాత్రం మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. ఒకటే విండోలో ఓపెన్ అవ్వాలా లేకపోతే కొత్త విండోలో ఓపెన్ అవ్వాలా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ద టార్గెట్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వేర్ టు ఓపెన్ ది లింక్డ్ డాక్యుమెంట్. మనం లింక్ చేసిన డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనేది మనకి ఈ టార్గెట్ అట్రిబ్యూట్ ద్వారా చెప్పచ్చు అనమాట అండి. ఓకే, మరి టార్గెట్ అట్రిబ్యూట్ కి వాల్యూస్ ఏముంటాయి అంటే గనక చూడండి, ఏమేమి ఇవ్వచ్చు అంటే _బ్లాంక్ అని ఇవ్వచ్చు, _టాప్ అని ఇవ్వచ్చు, _సెల్ఫ్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రేమ్ నేమ్ ఇవ్వచ్చు, అండ్ పేరెంట్ ఫ్రేమ్. ఇవి మనము తర్వాత కాన్సెప్ట్ లో చూద్దాంలేండి. ఇంకా ఫ్రేమ్స్ అంటే ఏంటో తెలియదు కదా మనకి. అట్ ప్రెసెంట్ మన ప్రస్తుతానికి ఈ బ్లాంక్ అంటే ఏంటి చూడండి, _బ్లాంక్ అని ఇచ్చామనుకోండి, టార్గెట్ ఈక్వల్ టు ఓపెన్స్ ది లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ న్యూ విండో. ఎక్కడ ఓపెన్ అవుతుంది? కొత్త విండోలో ఓపెన్ అవుతుంది అంటే అండి. ఒకసారి మనం కోడింగ్ అబ్జర్వ్ చేద్దాము. ఓకే, మన అట్రిబ్యూట్ ఏం యూజ్ చేయాలి ఇక్కడ? టార్గెట్ ఈక్వల్ టు ఏమిస్తున్నాను ఇక్కడ? _బ్లాంక్ అని ఇస్తున్నానండి. ఓకేనా, _బ్లాంక్ అని ఇచ్చామన్నమాట. జస్ట్ సేవ్ దిస్ వన్ అండ్ గో టు ది అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఈ ఫార్మాటింగ్ దగ్గర ఇచ్చాం కదా, ఇక్కడేమో క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ అన్నాం అనుకోండి, సేమ్ డాక్యుమెంట్ లో ఓపెన్ అయింది. ఓకే, అండ్ క్లిక్ హియర్ ఫర్ ఫార్మాటింగ్, చూసారు ఈ పక్కన ఇంకొక ఫ్రేమ్ ఓపెన్ అయిపోయిందండి. లింక్స్ అలాగే ఉంది, దాని పక్కన ఏమైంది, వేరే ట్యాబ్ లో మనకి ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయ్యింది. ఎప్పుడు మనము ఆ వాల్యూ కనుక ఏమిస్తేని బ్లాంక్ అని ఇస్తే కనుక, టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తే ఎక్కడ ఓపెన్ అవుతుందండి? న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిందండి, అవునా? లింక్స్ అలాగే ఉంది. అదే మనం లిస్ట్ కి టార్గెట్ ఈక్వల్ టు ఏమి ఇవ్వలేదు. ఓకే, అది ఎక్కడ ఓపెన్ అయింది? సేమ్ డాక్యుమెంట్ లో ఓపెన్ అయింది. అంటే మనకి వాల్యూస్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే టాప్ సెల్ఫ్ అని తీసుకుంటుందండి. సారీ, ఓకే, సెల్ఫ్ అని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ సేమ్ విండో అనమాట అండి. ఓకేనా, సో అలా మనము టాప్ అని ఇచ్చినా సెల్ఫ్ అని ఇచ్చినా కానీ మనకి సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది. బట్ ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి మనం ఈ యొక్క డిఫరెన్స్ ని కొంచెం అబ్జర్వ్ చేద్దాంలేండి. ఓకేనా, ఫ్రేమ్స్ లో మన టార్గెట్ అట్రిబ్యూట్ గురించి ఇంకొకసారి క్లియర్ గా తెలుసుకుంటామండి. ఓకేనా, సో హైపర్ లింక్స్ ని క్రియేట్ చేయడానికి మనము ఓన్లీ ఒక ట్యాగ్, సింపుల్ ట్యాగ్ ఏ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. ఏ ట్యాగ్ కి అట్రిబ్యూట్స్ ఏంటి? HRF. సో HRF అడ్రస్ అనేది చాలా క్లియర్ గా ఇవ్వాలండి. మనం ఏమాత్రం ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, హైపర్ లింక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ కాదు. ఓకే, సో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ నేమ్స్ చూడండి, నేను ప్రాపర్ గా మన డాక్యుమెంట్ లో మన ఫోల్డర్ లో ఎలా అయితే ఉందో అలాగే ఇచ్చానండి నేమ్స్ అనేవి. ఓకేనా, సో మనం అలా ఇస్తేనే మనకు ప్రాపర్ గా డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి టార్గెట్ అట్రిబ్యూట్ అండి. సో టార్గెట్ అట్రిబ్యూట్ దేనికి ఉపయోగపడుతుంది? వేర్ వీ హ్యావ్ టు ఓపెన్ ద లింక్డ్ డాక్యుమెంట్. మన లింక్డ్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఓపెన్ చేయాలి అనేది ఈ టార్గెట్ అట్రిబ్యూట్ ద్వారా మనము చెప్పుకుంటాం అనమాట. ఓకేనండి, సో దట్ ఈస్ అబౌట్ హైపర్ లింక్స్ అండ్ ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అని చెప్పేసి మెటీరియల్ లో ఉంటుంది. జస్ట్ ఏం కాదు, వెరీ సింపుల్ పాయింట్, వాటిలో ఒకసారి జాగ్రత్తగా చదవండి. హైపర్ లింక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా, వెరీ సింపుల్ వన్. ఓకే, సో వీడియోని 1-2 సార్లు జాగ్రత్తగా వాచ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో టాపిక్ అనమాట అండి. ఓకే, లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట. ఓకేనా, సో మన హైపర్ లింక్స్ యూజ్ చేస్తున్నామంటే లేదా HTML యూజ్ చేస్తున్నామంటే లింక్స్ క్రియేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా, ఆ లింక్స్ క్రియేషన్ దేని ద్వారా పాసిబుల్ అవుతుందంటే ఈ యాంకర్ ట్యాగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇంకేమైనా చేంజింగ్ టాపిక్స్ ఉంటే దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో జస్ట్ వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.